నల్గొండలో నకిలీ విలేకరుల హాల్చర్. అరేబియన్ మండి యజమానిని డబ్బులు ఇవ్వాలని బెదిరించిన నకిలీ విలేకరులు ఫ్రీగా బిర్యానీ పెట్టాలని హుకుం. తీన్మార్ మల్లన్న మనుషులం అంటూ ఫోటోలు చూపించి ఫోన్ చేయాలా అంటూ దబాయింపు. అసలు విలేకరులు వచ్చేసరికి నకిలీ విలేకరులు పరార్. నేను ఒకసారి కాల్ చేయబోయాను. అయితే మీరు తింటారా అని అడిగారు. తింటారా అంటే తినడం ఏమొద్దని మా బ్రదర్ని అడుగుతాను. నేను బయటికి పోయినా. ఆయన వచ్చిండు, తినడం ఏమొద్దులే మనకు వేరే ప్రోగ్రామ్ ఉంది, లేట్ అవుతుంది అంటే పార్సల్ ఇవ్వండి అని చెప్పారు. తినడం ఏమన్నా పార్సల్ ఇవ్వండి చెప్పారు. సరే మీరు పోయారు, సరే మీరు ఇస్తా అంటారు కదా, మీరు చికెన్ మటన్ నాతో ఏమనలే, పార్సల్ మటన్ కావాలని చెప్పారు. ఫస్ట్ అనలే, మీరు అనకపోతే లోపలికి పోయారు. మీరు చెప్పొచ్చిన అన్నారు. సరే మటన్ చెప్పండి అని మటన్ లేదు అన్నారు. అంటే మళ్ళీ తర్వాత ఏం లేదు అన్నది చికెన్ ఇవ్వమని. చికెన్ ఎన్ని పీసులు ఇవ్వమని. అయితే ఏమైంది ఇప్పుడు మీరు ఒకటే అన్న సంతోషం కాదు, ఏది కాదు. మనం విలేకరులం, మన సమాజానికి పైసా తీసుకోకుండా పని చేయాలి. మీరు ఒకటే అర్థం చేసుకోండి. మీరు రిపోర్టర్లు అన్నప్పుడు మీరు అట్లా అడగడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడో ఓపెన్ అయిన దానికి మీరు 10 రోజుల తర్వాత వచ్చి మేము అప్పుడు రాలే, ఇప్పుడు మేము తింటాం అంటే కరెక్ట్ కాదు. మీరు నల్గొండలో ఎవరన్నా మీకు తెలిసిన రిపోర్టర్ ఉంటే ఎవరన్నా ఉండని అన్న, ఎవరన్నా ఉండని మీరు అడగడం తప్పు, ఎవరన్నా ఉడగడం తప్పు. సరే ఏదైనా కానీ అన్న, ఎవరన్నా నువ్వు అవి చూపెట్టి ఆయనను బదలాం చేయొద్దు. ఆయన చూపెట్టి నన్ను బదలాం చేయొద్దు. నువ్వు బదలాం చేయొద్దు. నువ్వు మనం జర్నలిస్టులకు ఉండాలి. ఒకళ్ళ దగ్గర పోయి నువ్వు షాప్ ఓపెన్ చేసినావు, మాకు మేము రాలేదు, మేము తీసుకుంటాం అంటే అది కరెక్ట్ కాదు. వీడియో తీసుకుంటే రివర్స్ కాదన్న, షాప్ యాజమాన్యం చెప్పిందే నేను చెప్తున్నా. हिंदी में बोलो. వచ్చి రిపోర్టర్లు అని చెప్పారు. అంటే చెప్పండి సార్ అంటే, లేదు మొన్న ఇనాగ్రేషన్ అయింది కదా మీ హోటల్లో, మేము ఆ రోజు రాలే, ఈరోజు వచ్చినాము, 5 ఉన్నాము, మీ హోటల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఏదో మాకు చూడండి అని చెప్పింది. మా బ్రదర్ లేడు, బయట ఉన్నాడు అంటే ఫోన్ నెంబర్ తీసుకొని కాల్ చేస్తే మా బ్రదర్ లిఫ్ట్ చేయలే. మళ్ళీ వచ్చి అతనే వచ్చి ఏదో ఒకటి మాకు చేస్తే మేము వెళ్ళిపోతామని చెప్పారు. చెప్తే మేము లేదు సార్ అట్లా తినిపోతే బిర్యానీ తినకుండా అని చెప్పినాం. లేదు మాకు పార్సల్ కట్టియమని చెప్పారు. అంటే మేము పార్సల్ కట్టినాం, కానీ ఇంకా ఇయ్యలే. నాకు మళ్ళీ డౌట్ వచ్చి మాకు తెలిసిన రిపోర్టర్ మా అన్న కలీం గారికి ఫోన్ చేస్తే అన్నగారు రావడం జరిగింది. అయితే వచ్చి అన్నగారు మాట్లాడారు. అన్నగారు మాట్లాడుతుంటే వాళ్ళు పారిపోయారు ఇక్కడి నుంచి. ఓకే, ఇంతకుముందు ఎప్పుడన్నా చూసారా? చూడలేదండి. ఓకే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.